ఆదికాండము 1వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు భయభక్తులతో చదువుకుందాం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయము కలుగగా ఒక దినమాయెను. ఆమేన్. చదవబడిన వాక్యమును ప్రభు దీవించునుగాక. అందరు కూడా దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ సంఘంగా కూడిన దేవుని యొక్క పిల్లలందరికీ, పరిశుద్ధులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువులందరూ దీవించునుగాక. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 3వ వచనంలో మీరు గమనించినట్లయితే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఆమేన్. 1వ అధ్యాయము 1-2 వచనాల్లో మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చూచినప్పుడు, దేవుడు సృష్టిని వాడుకోవడానికి చూచినప్పుడు సృష్టి ఎలా ఉన్నది అయ్యా అంటే, అది నిరాకారముగాను శూన్యంగా ఉన్నది. అంతేకాకుండా సమస్త సృష్టి అంతా కూడా చీకటితో, అగాధముతో నిండి ఉన్నది. సమస్త సృష్టి చీకటితో నిండి ఉన్నది, జలములతో కూడా నిండి ఉన్నది. హల్లెలూయా. అదే మనకి 2వ వచనం చెప్తా ఉంది. ఏమంటున్నాడు అక్కడ ఆయన? మోషే గారు ఆ యొక్క పుస్తకంలో రాస్తే ఏమంటాడంటే, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన మూవింగ్. తెలుగులో అల్లాడుచున్నది, కానీ ఇంగ్లీష్ బైబిల్తో దేవుడు సంచరిస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తిరుగుతూ ఉన్నాడు, అగాధ జలముల పైన తిరుగుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ, దేవుని ఆత్మ అనేది ఎల్లప్పుడూ కూడా దేవుడై ఉన్నాడు. అవునా కదా? దేవుడు ఎల్లప్పుడూ ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏమని రాబడి ఉంటుందంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయవలెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వాడుకోవడానికి సృష్టి చూసినప్పుడు అది చెడిపోయి ఉన్న స్థితిలో సృష్టి కనపడినప్పుడు, సమస్తము కూడా జలములతో నిండి ఉండి, సమస్తము కూడా చీకటితో సృష్టి నిండి ఉన్నప్పుడు, దేవుడు సృష్టిని పునరుద్ధరిస్తూ ఉన్నాడు. అక్కడ ఏమండి, ఏం చేస్తా ఉన్నాడు దేవుడు? పునరుద్ధరించుట. పునరుద్ధరించుట అంటే అర్థం ఏమిటి చెప్పండి సార్? పునరుద్ధరించడం అంటే అర్థం ఏంటంటే, ఉన్నదానిని మరలా బాగు చేయుట. హల్లెలూయా. ఉన్నదానిని ఏం చేస్తున్నాడు ఆయన? బాగు చేసి మరలా దాన్ని వాడుకోవడానికి, ఆయన ఉపయోగించుకోవడానికి దాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ 3వ వచనంలో ఏమంటున్నాడంటే, సమస్తము కూడా చీకటితో నిండి ఉన్నది కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు వెలుగు కలుగమని పలుకగా వెలుగు కలిగెను. అంటే మొత్తము చీకటితో నిండి ఉన్నది. సమస్తము కూడా, ఆకాశము, ఈ యొక్క భూమి, నక్షత్రములు, చంద్రుడు, సూర్యుడు, అవన్నీ కూడా ముందుగానే ఉన్నాయి. ఆమేన్. అవన్నీ కూడా ఉన్నాయి. ఉన్నవి ఏవి అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే
చీకట్లో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని బయటికి తీసుకురావడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే వెలుగు కలుగునుగాక అని దేవుడు పలికాడు. హల్లెలూయా. ప్రొఫెట్ అంటారు. ఆయన పలుకబడిన మాట, ఆయన స్వరము ఎప్పుడైతే ఆ యొక్క పరిమాణములో నుండి వస్తూ ఉన్నదో అప్పుడు ఆయన పలుకబడిన మాట ఏమైందంటే వెలుగుగా మారింది. వింటున్నారా? అది ఏంటంటే ఒక ప్రత్యక్షత. వెలుగు అనబడేది ఏంటంటే ఒక ప్రత్యక్షత. ఇంకొక రకంగా చెప్పాలంటే అది క్రీస్తు అయి ఉన్నాడు, అది ఆ గడియ వాక్యమై ఉన్నది, అది ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అందుకే ఆయన వెలుగు కలుగుగాక అని అన్నప్పుడు ఏమైంది? సమస్తము కూడా అంధకారంతో నిండి ఉన్నదంతా కూడా వెలుగైపోతాడు. అది కాకముందు ఇర్మియా ప్రవక్త చూశాడు దాన్ని. పోయిన వారం 2 వారాల క్రితం చూసాం మనం దాన్ని. ఇర్మియా ప్రవక్త ఆ యొక్క దర్శనములో, సృష్టి ఆరంభములో ఇర్మియా ప్రవక్త చూసినప్పుడు ఎలా కనపడిందంటే, చదవండి బ్రదర్, ఇర్మియా గ్రంథము. నేను ముందు కొనసాగుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 4:23 త్వరగా. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, ఆకాశము తట్టు చూడగా అక్కడ వెలుగే లేకపోయాను. ఆమె చాలండి. హల్లెలూయా. ఆయన భూమిని చూసినప్పుడు భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నది. ఆయన ఆకాశాన్ని చూసినప్పుడు ఆకాశములో వెలుగు లేదు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే వెలుగు లేవడం దేవుడు చూశాడో ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు దేవుడు? వెలుగు కలుగునుగాక అని దేవుడు అన్నాడు. అంతే. ఆయన పలుకబడిన మాట ఎప్పుడైతే ఆయన అన్నాడో వెలుగు వస్తూ ఉన్నది కానీ పరిపూర్ణంగా రాలేదు. వింటున్నారా? వెలుగు వస్తూ ఉన్నది, తన పని ప్రారంభించింది ఆ వెలుగు రావడానికి, కానీ ఆ పని పరిపూర్ణం కావడానికి 1 దినమైంది. అర్థమైందా? ఆ పని పరిపూర్ణం అవ్వడానికి 1 దినమైంది. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. వెలుగు కలుగునుగాక అన్నప్పుడు ఆ వెలుగు ప్రారంభమైంది. ఆ వెలుగు ప్రారంభమైంది కానీ అక్కడ ఆ వెలుగు ఎందుకు వచ్చిందయ్యా అంటే, చుట్టూ నిండి ఉన్న అంధకారమైన చీకటిని పారదోలి వెలుగును చీకటిని వేరుపరచడానికి వెలుగు వచ్చింది. ఏమండి? ఇప్పుడు ఏమవబోతుందంటే, వెలుగు చీకటికి మధ్య తేడా మనకి అర్థము కావాలంటే చీకటి ఉన్న దగ్గరికి వెలుగు ఖచ్చితంగా రావాలి. జీవము యొక్క విలువ మనకు అర్థం కావాలంటే పక్కన మరణం ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కూడా వెలుగు లేనప్పుడు అంధకారంతో సమస్త సృష్టి నిండున్నది కనుక వెలుగు కలుగునుగా కన్నప్పుడు చీకటి నుండి వెలుగును, చీకటిని రెండింటిని కూడా ఆయన వేరు చేస్తాడు. అదే నాకు రాయబడింది. 4వ వచనం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? 4వ వచనం చదవండి. ఆదికాండం 1:4. వెలుగు పలికిన తర్వాత వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగుని, ఏమండి? దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచెను. హల్లెలూయా. అంటే దేవుడు జీవాన్ని మరణాన్ని వేరు చేస్తాడు. వెలుగును చీకటిని దేవుడు వేరు చేస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఇలా దేవుడు వెలుగు చీకటి రెండు వేరుపరిచినప్పుడు అవి రెండు వేరు వేరు. అందుకే పౌలు గారు మాట్లాడుతూ దేవుడు అనడాన్ని అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మాట్లాడుతూ ఒక చోట ఈ విధంగా మాట్లాడుతున్నాడు. వెలుగు ఎలా కలిగింది అంటున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం అండి. 4వ అధ్యాయం 5వ వచనం త్వరగా. కాబట్టి సమయము రాకమునుపు, అయ్యా 2 కొరింథీ 4:5, అంధకారములో నుండి
వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే. చాలు బ్రదర్. హల్లెలూయా. ఏం చేశాడంటే దేవుడు అంధకారముతో నిండిన ఆది కాండం 1వ అధ్యాయం 1-2 వచనంలో సృష్టి సమస్తము కూడా ఆ సృష్టి సమస్తము కూడా చీకటితో నిండి ఉన్న దాన్ని చూసి, అంధకారముతో చీకటితో నిండి ఉన్న దాన్ని చూసి, సృష్టిని చూసి ఏమంటున్నాడు ఆయన? అంధకారములో వెలుగు కలుగునుగాక అని పలికిన దేవుడు. దేవుడు ఎప్పుడైతే పలికాడో ఏమైపోయాయంటే ఇక్కడ ప్రపంచములు సృజించడం మొదలైంది. ఆమె ఏం ప్రారంభమైంది? ప్రపంచములు సృష్టించబడడం ప్రారంభమైంది. హల్లెలూయా. దాని గురించి మాట్లాడితే పౌలు గారు ఇంకొక చోట కూడా అంటాడు. ఏమనంటారు? 11వ అధ్యాయం 3వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3. హెబ్రీ 11:3 గమనించండి. ప్రపంచములు దేవుని వాక్యం అంటే దేవుని మాట వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనవి కనబడడు పదార్థములచే సృజించబడలేదని విశ్వాసము చేత మనము గ్రహించుచున్నాము. హల్లెలూయా. ఎలా తయారైందంట ప్రపంచములు? ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు. కింద ఏమని రాయబడింది పుట్నోట్లో? ప్రపంచముల కింద ఏముందండి? యుగములు. హల్లెలూయా. ఏమని రాయబడింది? యుగములు. ఈ భూమి మీద ప్రపంచములో యుగములు రావాలని దేవుడు ఆదిలోనే పలికాడు. హల్లెలూయా. ఆదిలోనే ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది. దృశ్యమైంది ఏంటంటే సార్, ఆకాశము దృశ్యమైంది, కనబడతా ఉంది. హల్లెలూయా. ఆకాశం దృశ్యమైనది, కనబడతా ఉన్నది. సముద్రము దృశ్యమైనది, కనబడతా ఉంది. హల్లెలూయా. ఇంకా ఏం కనబడతా ఉంది? భూమి దృశ్యమైనది, కనిపిస్తా ఉంది. హల్లెలూయా. ఆకాశము, భూమి, సముద్రము, నక్షత్రాలు, ఆకాశములో ఉన్న సూర్యుడు, సమస్త గ్రహాలు, ఇవన్నీ కూడా దృశ్యమైనవి, కనబడతా ఉన్నాయి. కానీ ఇవన్నీ దేని చేత తయారు చేయబడ్డాయంట? అదృశ్యమైన పదార్థముల చేత. హలో, అందుకు అర్థమవుతుందా? ఏ పదార్థాలు తయారు చేయబడ్డాయంట? అదృశ్యమైన వాటి చేత నిర్మాణమైనవని మనం విశ్వాసము చేత గ్రహించుచున్నాము. చదవండి 11:3 మళ్ళా మీకు అందరికీ. ప్రైజ్ ది లార్డ్. అందును బట్టి దృశ్యమైనదంటే కనబడేవటంటివి, దృశ్యమైనవన్నీ కనబడేటు పదార్థములచే, అది అంటే కనబడే పదార్థాల చేత అవి నిర్మించబడలేదు. సముద్రంలో నీరు ఎలా నిర్మించబడింది? భూమి ఏ విధంగా నిర్మించబడింది? సూర్యుడు ఏ విధంగా నిర్మించబడ్డాడు? చంద్రుడు ఏ విధంగా నిర్మించబడ్డాడు? హల్లెలూయా. అవునా కదా? సమస్త నక్షత్రాలు, జీవరాశులు అన్నీ కూడా నిర్మించబడ్డాయి. అవన్నీ కూడా ఎలా నిర్మించబడ్డాయి? కనబడడు పదార్థాల చేత కాదు, కనపడే పదార్థం. ఇప్పుడు ఉదాహరణకి ఒక బిల్డింగ్ ఉంది, ఒక కట్టడం ఉందయ్యా, కట్టడం ఉంది. కట్టడము దేంతో తయారు చేస్తారు? సిమెంటు, ఇసుక, కంకర, హల్లెలూయా, ఇనుము, ఈ పదార్థాల చేత ఒక కట్టడం అనేది తయారు చేయబడుతుంది. అవునా కదా? ఇవన్నీ కూడా కనబడేటి పదార్థాలు, దృశ్యమైన పదార్థాలు. హల్లెలూయా. అంటే ఉన్న దానిలో నుండి కనబడేది తయారైంది ఇక్కడ. ఆమేన్. కానీ దేవుడు ఎలా తయారు చేశాడంటే సృష్టిని? కనబడని పదార్థాల చేత సమస్త సృష్టి అంతా కూడా నిర్మించబడింది. ఆ కనబడని పదార్థం ఏందయ్యా అంటే స్పోకన్ వర్డ్. ఆ దేవుని యొక్క పలుకుబడిన మాట. ఆమేన్. దేవుని యొక్క పలుకుబడిన మాట ద్వారా ఈ సమస్త సృష్టి అంతా కూడా తయారు చేయబడింది.
ఇక్కడ ప్రపంచంలో ఎలా తయారు చేయబడింది? దేవుని వాక్యం వలన అని రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 11:3లో. కానీ సైన్స్ ఏమంటుందంటే దాన్ని ఒక పెద్ద శబ్దము, ఒక పెద్ద పేలడం వలన, ఒక శబ్దము రావడం వలన ఈ సృష్టి సమస్తము కూడా కలిగింది అని సైన్స్ చెప్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా. కానీ దాన్ని కనుగొనడానికి ఎన్నో వందల లక్షల బిలియన్ల కోట్ల డాలర్ల డబ్బును వెచ్చించి దాన్ని కనుగొన్నారు. అవును కదా, హల్లెలూయా. కానీ అపోస్తలుడైన ప్రవక్తగా పౌలు గారు ఏమంటున్నారంటే, దేవుని వాక్యమైన మాట వలన, శబ్దం వలన ఈ ప్రపంచములు కలిగినవి అని దేవుని యొక్క వాక్యం అంటారు. కానీ వాళ్ళు పరిశోధన ద్వారా దాన్ని తెలుసుకున్నారు. మనమైతే దాన్ని విశ్వాసము ద్వారా తెలుసుకున్నాము. వింటున్నారా? మనం ఎలా తెలుసుకున్నామయ్యా? విశ్వాసము ద్వారా దాన్ని మనం గ్రహించుచున్నాము. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరికి అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ దేవుడు వెలుగు కలుగును గాక అని దేవుడు పలికినప్పుడు వెలుగు ప్రారంభమైంది. దాని యొక్క ముగింపు ఎప్పుడు అంటే 1వ దినములోగా అది ముగింపైంది. హల్లెలూయా. ఆయన పగటికి ఎప్పుడైతే వెలుగు ఉన్నదో, వెలుగు ఎప్పుడైతే సపరేట్ అయిపోయిందో, ఎప్పుడైతే చీకటి సపరేట్ అయిపోయిందో, సపరేట్ అయిన వెలుగుకి ఆయన పగలు అని పేరు పెట్టాడు. వింటున్నారా? దానికి పగలు అని పేరు పెట్టాడు. చీకటికి ఆయన రాత్రి అని పేరు పెట్టాడు. కానీ అప్పటికి సూర్యుడు ఇంకా 1వ దినంలోకి రాలే. వింటున్నారా? హల్లెలూయా. సూర్యుడు ఉన్నాడు కానీ ఇంకా ఆయన ఉదయించలే. ఆయన కూడా పనిలోకి వచ్చాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆయన కూడా పనిలోకి వచ్చాడు. కానీ దేవుని పలుకుబడిన మాట అక్కడ వెలుగునిస్తా ఉంది. సమస్త జీవరాశులకి ఆ యొక్క మాటయే వెలుగును అనుగ్రహిస్తా ఉంది. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. చదవండి అక్కడ ఏమంటున్నాడు. 1:5 వచనం చదవండి. ఇప్పుడు ఆదికాండం 1:5. దేవుడు వెలుగునకు ఆయన పగలకు వెలుగనియు రాత్రికి చీకటి అని పేర్లు పెట్టాడు. ఆయన పేరు పెట్టాడు. వెలుగుకేమో ఆయన పగలు అని పేరు పెట్టాడు. రాత్రికి ఆయన, చీకటికి ఆయన రాత్రి అని పేరు పెట్టాడు. హల్లెలూయా. కానీ సూర్యుడు తయారు చేయబడిన దినం ఎక్కడ ఉన్నది? ఎన్న దినం ఉండింది? ఎన్న వచనం అది? 14వ వచనంలో మీరు గమనిస్తే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, 14వ వచనంలో అక్కడ సూర్య చంద్ర నక్షత్రములు సమస్తము కూడా మనకు కనపడతాయి. అక్కడ కూడా పగులు ఉన్నది, అక్కడ కూడా చెప్పండి, అక్కడ కూడా పగులు ఉన్నది, అక్కడ కూడా రాత్రి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి, వెలుగు కలుగును గాక అని చెప్పబడిన వెలుగు ఏదో కాదు కానీ అది ఒక ప్రత్యక్షత. ఆ గడియకు దేవుడు ఇచ్చినటువంటి జీవమైన వాక్యమైంది. ఆ వెలుగు సమస్తము కూడా తయారైపోయి పగులుగా సపరేట్ అవ్వడానికి, రాత్రిగా చీకటి సపరేట్గా, వెలుగు సపరేట్గా, అవి రెండు కూడా డివైడ్ అయిపోయి వేరైపోయి అవి అన్నీ కూడా ఆ పగలు రాత్రిగా ఏర్పడడానికి ఎంత సమయం పట్టిందంట? 1 దినం ఆయన. 1 దినం ఆయన అంటే ఇప్పుడు ఎలా లెక్కలు కట్టలా? పరలోక పెళ్లి కుమారుడు, భూలోక పెళ్లి కుమార్తె, భవిష్య గృహము. ఆమేన్, హల్లెలూయా అనే వర్తమానములు ఇక కొన్ని వర్తమానాల్లో ఆయన అన్నాడు. ఏమన్నాడంటే ఇక్కడ 1 దినమాయను అన్నాడు. 1 దినమాయను. ఇప్పుడు ఏ దినమును తీసుకోవాలా? భూమి తన చుట్టూ తాను తిరగడానికి చెప్పండి ఎంత చేయబడుతుంది? 24 గంటలు. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు, 1 సంవత్సరం. హల్లెలూయా.
ఇప్పుడు ఈడ భూదినాన్ని తీసుకోవడానికి లేదు. ఎందుకంటే అప్పటికి భూమి మీద ఇంకా ఏమీ చేయబడలేదు. చెప్పండి, ఉందా? భూమి నిరాకారంగా సూర్యుడు పలికాడు, ఆయన వెలుగు పలికాడు అంతే. హల్లెలూయా. ఇక్కడ సూర్యుడు కూడా ఇంకా 4వ దినమున రావాలా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే భూమికి సంబంధించిన దినముల గురించి మాట్లాడడం లేదు, సూర్యునికి సంబంధించిన దినముల గురించి కూడా ఆయన మాట్లాడడం లేదు. ఆయన అంటాడు, దేవుడు ఏమని అంటున్నాడంటే దేవుడు పరలోకములో కూర్చొని భూమి మీద కార్యాలన్నీ జరగడానికి పలికినప్పుడు ఈ కార్యాలన్నీ కూడా జరుగుతున్నాయి. హల్లెలూయా. పరలోకంలో ఉండి భూమి మీద మాట్లాడినప్పుడు భూమి మీద కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా హల్లెలూయా. దేవుడు పరలోకంలో కూర్చొని భూమి మీద పలికినప్పుడు భూమి మీద కార్యాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆయన దృష్టికి ఎలా ఉన్నదట? ఒక దినం ఎలా ఉన్నదట? చదవండి, 2 పేతురు 3వ అధ్యాయము 8వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనతో చెప్తున్నాడు, ప్రియులారా ఒక సంగతి మరిచిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినము పరలోకములో, ప్రభు దృష్టికి పరలోకములో ఒక దినము భూమి మీద 1000 సంవత్సరం వలె, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. పరలోకములో ఒక దినము భూమి మీద 1000 దినముల వలె ఆయనకున్నది. ఆయన పరలోకములో అది పలికినప్పుడు ఆ వెలుగు చీకటి వేరవడానికి పరలోకంలో 1000 ఒక్క దినం అయింది, అది భూమి మీద 1000 సంవత్సరములు అయింది. హల్లెలూయా. పరలోకములో ఒక దినం భూమి మీద 1000 సంవత్సరముల వలె ఉన్నది. హల్లెలూయా. అందుకే దేవుడు సమస్తమును కూడా సృష్టిని చేసినప్పుడు 6 దినములలో దేవుడు సమస్త సృష్టిని సృజించాడు. ఆమేన్. దేవుడు సమస్త సృష్టిని 6 దినములలో సృజించాడు. 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. హల్లెలూయా. ఆయన 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. 6 దినములలో సమస్త సృష్టిని కలిగించాడు. అందుకే దానికి సాదృశ్యముగా ఆయన ఏం చేస్తాడంటే 6 దినములకు సాదృశ్యముగా 6000 సంవత్సరాలు ఈ దినమును ఆయన భూమి మీద ఉంచాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 8000 సంవత్సరాలు అవుతుంది మొదటి మానవుడు ప్రారంభించి. చెప్పండి, ఒక మొదటి మానవుడు భూమి మీద పుట్టి ఇప్పటికి 6000 సంవత్సరములు 6 దినములకు సాదృశ్యంగా ఉన్నది. అందుకే ప్రవక్త అంటారు 6 దినములలో ఆయన సృష్టి సమస్తము కూడా సృజించాడు కనుక 6000 సంవత్సరములు భూమి మీద ఇచ్చి ఆయన ప్రవక్తలు, అపోస్తలులు, దేవుని ప్రజలు, దేవుని సజీవ సంఘమైన ఆయన యొక్క శరీరమైన సంఘము సమస్తము కూడా శ్రమలు, శోధనలు, బాధలు, కష్టాలు, హింసల ద్వారా ఇవన్నీ కూడా ఈ 6000 సంవత్సరాలలో, ఈ 6 దినములకు సాదృశ్యంగా ఉన్న 6000 సంవత్సరాలలో వాళ్ళు వెళుతూ ఉంటే 7వ దినమున ఏ విధంగా ఆయన విశ్రమించాడో అదే విధంగా 7వ దినము కూడా 1000 ఏళ్ల పరిపాలనకు అది సాదృశ్యంగా ఉండి 7వ దినమున ఈ 6 దినములు 6000 సంవత్సరములు ఎవరైతే బాధలు, కష్టాలు అనుభవించారో వాళ్ళందరూ కూడా 7వ దినమైన 1000 ఏళ్ల పరిపాలన విశ్రాంతి తీసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికి సాదృశ్యంగా ఉండడానికే దేవుని యొక్క ఆలోచన ఇక్కడ 6 దినముల సృష్టి. లేకపోతే 10 రోజులు చేయొచ్చుగా, లేకపోతే 12 రోజులు చేయొచ్చుగా. హల్లెలూయా. 4 రోజులు చేయొచ్చుగా. సృష్టి సమస్తము కూడా ఆయన. కానీ దేవుడు సృష్టి సమస్తము కూడా ఎన్ని రోజులు చేస్తున్నాడు? ఆయన 6 దినములలో సృష్టిని చేశాడు. 7వ దినమున ఆయన విశ్రమించాడు. 6 దినములు ఈ భూమి మీద ఉన్న 6000 సంవత్సరములకు సాదృశ్యంగా దేవుడు పెట్టాడు. ఇప్పటికి 6000 సంవత్సరాలు అయింది మొదటి మానవుడు భూమి మీద పుట్టి. హల్లెలూయా. 7వ దినమున ప్రభు ఎలా విశ్రాంతి తీసుకున్నాడో
మానవులో పాపము అతిక్రమము అంతా కూడా ప్రవేశించిన వెంటనే ఆ వేళ్ళు ఆ ఒక దినము పరిపూర్ణము కాకముందే మానవుల్లో పాపం ప్రవేశించింది. అవునా కదా? మానవుల్లో పాపం ప్రవేశించింది, సృష్టిలో పాపం ప్రవేశించింది, సృష్టి సమస్తము కూడా శాపానికి లోనైంది. మానవుడు పాపమునకు లోబడిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే సృష్టిని విమోచించాలి, మానవుడిని విమోచించాలి. ఈ వీళ్ళిద్దరిని విమోచించి ప్రభు ఏం చేయాలంటే 7వ దినమైన విశ్రాంతి దినములోనికి ఆయన ప్రవేశపెట్టాలి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు వాడుకోవడానికి సృష్టిని చూసినప్పుడు ఈ విధంగా అంధకారంలో ఉంది. అందుకే మొదట దేవుడు సృష్టిని ఆయన మొదటగా తయారు చేశాడు. 6వ దినమందు మానవుని తయారు చేశాడు. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దీన్ని ఎలా సృష్టిని చేశాడో అదేవిధంగా 6వ దినమును కూడా ఆయన ఏం చేశాడంటే మానవుని తయారు చేశాడు. అందుకే ప్రవక్త అంటారు ఒక మాట, దేవుని యొక్క నామానికి స్తోత్రం. అందరికి అర్థమవుతుందా? ఆయన అంటాడు, ఏమంటాడంటే ఇప్పుడు మానవుడు పాపములో ప్రవేశించిన వెంటనే దేవుని సృష్టిగా ఉన్న సృష్టి వంకర చేయబడింది, మానవుని యొక్క జీవితము వంకర చేయబడింది. దేవుని యొక్క ఏదోను సాతాను ఏదోనుగా మారింది. దేవుని పిల్లలు సాతాను యొక్క మాటకు లోబడి సాతాను యొక్క మార్గంలోనికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకు అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే 7వ దినములోనికి మనల్ని నడిపించడానికి ఆయన ఇప్పుడు మరలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి వెలుగు చీకటి, జీవము మరణము, ఈ రెండింటిని అందుకే ఆయన ఒకటో దినమున సపరేట్ చేశాడు. చెప్పడానికి చిన్న వాక్యమును ప్రభు దీవించును గాక, ప్రభు అందరూ కూడా ఆశ్రయించును గాక. దేవుని చిత్తమైతే ఇంకొక సమయంలో అందరం చూద్దాం, సమయంలో ప్రార్థన చేసుకుందాం.